బుచ్చిరెడ్డిపాలెం అపస్మా ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో జరిగాయి. జనవరి 8వ తేదీన జరిగిన పాఠశాల స్థాయి పరీక్షల్లో రాసిన విద్యార్థులు ప్రతి పాఠశాల నుంచి టాప్ 3 మెంబర్స్ ఈ పరీక్షకు విచ్చేశారు. ముందుగా 16 హైస్కూళ్ల నుండి 95 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అపస్మా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వెంకటాద్రి, నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, నియోజకవర్గం అధ్యక్షులు దయాకర్ రెడ్డి, కార్యదర్శి మల్లేశ్వర్రెడ్డి, ఇతర కరెస్పాండెంట్లు కృష్ణ పత్రాన్ని విడుదల చేసి పరీక్షలు నిర్వహించారు. 10వ తరగతిలో నూతనంగా వచ్చిన పాఠ్యాంశాలపై టెక్స్ట్ బుక్ ఆధారంగా ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు నిర్వహించారు. వీటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఫిబ్రవరి 4వ తేదీన జిల్లా స్థాయిలో పోటీలుంటాయని జిల్లా ఉపాధ్యక్షులు నేలనూతల శ్రీధర్ తెలిపారు. సమయానికి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 970 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపస్మా సభ్యులు, పాఠశాలల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అపస్మా ఈ రోజున 8 నియోజకవర్గాల్లో సెకండ్ లెవెల్ ఎగ్జామినేషన్స్, నియోజకవర్గ స్థాయి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ కేవలం 10వ తరగతి విద్యార్థులకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఈ పరీక్షను మేము గత 8 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. ఇప్పుడు 8 నియోజకవర్గాల్లో కలిపి దాదాపుగా 1300 మంది విద్యార్థులు స్కూల్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి వచ్చారు. ఇప్పుడే మా కోవూరు అధ్యక్షుడు చెప్పినట్టుగా ఫిబ్రవరి 4వ తారీఖు నెల్లూరులో జిల్లా స్థాయి ఎగ్జామినేషన్ ఉన్నది. అది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ప్రతి స్కూల్ నుంచి టాప్ 2 మెంబర్స్ అక్కడికి వస్తారు. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ సంవత్సరం 10వ తరగతి పాఠ్యాంశాలు పూర్తిగా మారిపోయినాయి. అకాడమిక్ సంబంధించి టెక్స్ట్ బుక్ బేస్గా విద్యార్థి పూర్తిగా ఈ పరీక్షలు మేము టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా నిర్వహణ చేస్తున్నాం. ఇది 8వ సంవత్సరం. ఇది 8 నియోజకవర్గాల్లో ఇప్పుడే అన్ని చోట్ల నుంచి మాకు వార్తలు వచ్చి ప్రతి చోట ఎగ్జామ్ కరెక్ట్గా 10:30కి ప్రారంభించారు. దానికి పరిశీలకులుగా మా జిల్లా కార్యవర్గం అన్ని స్థానాలకు వెళ్ళారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెంకి మా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ వెంకటాద్రి గారు సిల్వర్ ఓక్ స్కూల్ నుంచి, నెల్లూరు నుంచి విచ్చేశారు. ఈ యొక్క ప్రధాన జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మేము ఈ పరీక్షల్ని చక్కగా వినియోగించుకుంటున్నాం. ఈ యొక్క ఎగ్జామ్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి మరియు దీన్ని ఎంకరేజ్ చేసిన మా గౌరవ కరెస్పాండెంట్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నా పేరు మూలి దయాకర్ రెడ్డి, కోవూరు అపస్మా ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నాము. ఈరోజు మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ 2 బుచ్చి వివేకానంద స్కూల్లో జరుగుతుంది. 89 మంది విద్యార్థులు 19 హై స్కూల్స్ నుంచి రాయడం జరుగుతుంది. దీనిలోని టాప్ 1, 2, 3 పిల్లలకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. మరియు ప్రతి స్కూల్ నుంచి 2 పిల్లలు కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ నుంచి డిస్టిక్ లెవెల్కి ఫిబ్రవరి 4వ తేదీ జరుగు డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్లో పాల్గొంటారు. ఈరోజు మార్నింగ్ 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ చేయడం జరిగింది. 12:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత బుచ్చి వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్ రామసుబ్బారెడ్డి సారు పిల్లలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు చేసిన తర్వాత అందరికీ కూడా స్కూల్ టాపర్స్ ఎవరు వచ్చారో అన్ని రిజల్ట్స్ అనౌన్స్ చేసి అందరికీ కూడా మెమెంటోస్, సర్టిఫికేట్స్, మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన రామసుబ్బారెడ్డి సార్కి ధన్యవాదాలు. మరియు ఈరోజు బుచ్చిలో ఉన్న కరెస్పాండెంట్స్ మొత్తం కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ.